స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి, మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదండి, మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తామన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. సో జల్ జీవన్ మిషన్కి 2019 నుంచి 2024కి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, మనకి ఖర్చు పెట్టమని. మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు.
26,000 కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది. ఆ 4,000 కోట్ల రూపాయలు పోయి కనీసం కొన్ని ఊళ్ళకి దాహం తీర్చారా అంటే అది కూడా తీయలే. ఆ 4,000 కోట్లకి పైపులు వేసుకున్నారు అంతే. పైపులు వేసారు. ఇప్పుడు పైపులు వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా. ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు, చెరువు నుంచా, కుంట నుంచా, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలేదు. పైపులు వేసి కూర్చోబెట్టారు. ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని. దీనివల్ల ఆ 4,000 కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది. ఈ రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే అంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి ఇవన్నీ ఎందుకు ఇచ్చారు. నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా. దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం. ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ, దాన్ని గొడవ పెట్టకండి, దాని అలా ఇంత నేను గౌరవించాను. అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటాం. ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి, ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి, అది కదా. అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడాలి. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి, దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. మన ఆబ్జెక్టివ్, మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చడం. మనులు మాణిక్యాలు అడగట్లా, గొంతు తడపమని అడుగుతున్నారు. గొంతు ఎండుకుపోతుంది. పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం. పశువులకి వచ్చిన కొత్తల్లో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు, మన పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలో ఇచ్చారు, మూగజీవాలు ఎండుకుపోతున్నాయన్నా సమ్మర్ వచ్చేస్తుందంటే. ఈరోజు పశువులు నీటి తొట్లు ఎందుకు వచ్చినాయి అంటే, దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్లు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయంటే ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తొట్లు వచ్చినాయి మొత్తం మేము. అంటే ఇవన్నీ ఏంటంటే మేము 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప, ఈరోజు వేసిన మొక్క, ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే 10-15 సంవత్సరాలు పడద్దు. ఒక మామిడి చెట్టు ఈరోజు మొక్క వేస్తుంది రావడానికి 8-10 కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది. అలాంటిది ఈరోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే, ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం నాకు. ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది, మీరు కష్టపడమని ఇచ్చారు, మాకు అధికారం, మీకు నిలబడమని ఇచ్చారు, సమస్యలకి పరిష్కారాలు ఎతకమని ఇచ్చారు, కొట్టుకోమని మీరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలని. అందుకని బయటకు అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు, వాటికి రెచ్చిపోకండి. యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ,
మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకించి మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ PM Sri Narendra Modi ji, Honorable Union Minister for Jal Shakti Sri C.R. Patil ji, and my heartfelt thanks to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. I'm grateful to you all. Sir, మాకు గొంతులు ఎండుకుపోతున్న మాకు